నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, రెస్టారెంట్ కానీ హోటల్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి ఆ మనిషికి. 100 మంది హోటల్స్ పెడతారు, 90 హోటల్స్ పోతాయి, 10 హోటల్సే మిగులుతాయి. ఎందుకు అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు హోటల్ ఫీల్డ్ బాగుండిద్ది, రూపాయికి రూపాయలు లాభం వచ్చింది అని. కానీ 90% ఫెయిల్యూర్ హోటల్ ఫీల్డ్లోనే ఉంటుంది. కారణం ఏంటి, ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు సక్సెస్ అవ్వరు అనేది మీకు క్లారిటీ చెప్తాను ఈ రోజున. మెయిన్ హోటల్ పెట్టాలి, రెస్టారెంట్ పెట్టాలంటే ముఖ్యంగా ఉండాల్సిన పాయింట్ ఏంటి చెప్పండి, ఒకసారి గెస్ చేయండి ఎవరైనా సరే. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసేది ఏం తెలుసా, టేస్ట్ తెలియాలని చెప్తారు. కాదండి, దానికన్నా ముందు అది మంచిదే ఉండాలి, కానీ దానికన్నా ముందు ఇంకోటి ఉంది, క్లీనింగ్ తెలియాలి. ఫస్ట్ ఒక మొక్కలు చెప్పాలంటే హోటల్ రెస్టారెంట్ పెట్టాడు, అంట్లు తోమాలి, నేల తుడవాలి, వాష్ బేసిన్ కడగాలి, టాయిలెట్ శుభ్రం చేసుకోవాలి, టేబుల్స్ తుడవాలి, ఫ్లోరింగ్ తుడవాలి. అప్పుడే వాళ్ళు హోటల్ ఫీల్డ్లో రాణిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఫస్ట్ హోటల్కి రాగానే కూర్చోగానే టేబుల్ నీట్గా లేకపోతే వాడు వెళ్ళిపోతాడు, ప్లేట్ నీట్గా లేకపోతే వాడు వెళ్ళిపోతాడు, వాష్ బేసిన్ నీట్గా లేకపోతే వెళ్ళిపోతాడు, టాయిలెట్ నీట్గా లేకపోతే వాడు వెళ్ళిపోతాడు, ఫ్లోరింగ్ లేకపోతే వెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చి కూర్చోగానే నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలంటే ముందు వాడికి తెలియాలి శుభ్రంగా ఉంచాలి అని. వాడికి శుభ్రంగా ఉంచాలని తెలియాలంటే వాడు చేసి ఉండాలి. కనీసం వాడు ఎప్పుడైతే చేస్తాడో మనిషిని పెట్టి చేపిస్తాడు. వాడికి మినిమం నాలెడ్జ్ అది ఉండాలి. అది ఎప్పుడైతే శుభ్రంగా లేదో, కిచెన్ నీట్గా లేదో, వంట పాత్రలు నీట్గా లేవో, ఆటోమేటిక్గా హోటల్ సక్సెస్ అనేది ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఫస్ట్ క్వాలిటీ అది ఉండాల్సిందే. సెకండ్ మాస్టర్. ఏ క్వాలిటీ, ఏ మెటీరియల్ వాడితే ఎంత టేస్ట్ వచ్చింది, మన కెపాసిటీ ఏంది. మన హోటల్ పెట్టాము అంటే 10 మంది మాస్టర్ని తీసుకురాకూడదు. స్టార్టింగ్లో ఒక మాస్టర్ని తీసుకొచ్చి ఒక ఐటెం తయారు చేయి, ఇంకొద్ది సక్సెస్ అయినా ఇంకో మాస్టర్ని తీసుకురా, తర్వాత ఇంకో మాస్టర్ని తీసుకురా. ప్రతి మాస్టర్ దగ్గర నువ్వు నేర్చుకో. అట్టుబయటం ఎలాగో తెలుసుకో, ఇడ్లీ అలాగే, చట్నీ ఎలాగా, పలావ్ ఎలాగా, ఫ్రైడ్ రైస్ ఎలాగా, పుల్కా ఎలాగా, బటర్ నాన్ ఎలాగా, ప్రతిదీ పెంచుకుంటే వెళ్ళు. ఒక రెస్టారెంట్ పెట్టినప్పుడు ఒకేసారి అన్ని ఐటమ్స్ పెట్టి అన్ని మాస్టర్లు పెట్టి నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే ఒక హోటల్ ₹1,00,000 బిజినెస్ చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో రా మెటీరియల్ ఖర్చు ఉండేది 20,000, 80,000 పై ఖర్చులే. ఆ ₹80,000 మిమ్మల్ని తినేస్తాయి. హోటల్ బిజినెస్ సాగకపోయినా 80,000 కట్టాల్సిందే. 10,000 రా మెటీరియల్ మిగిలింది, కానీ 80,000 అనేది మిమ్మల్ని తినేస్తాయి. మాస్టర్లు, క్లీనింగ్లు, కరెంట్లు, ఎన్నో ఖర్చులు ఉంటాయి, అవన్నీ మిమ్మల్ని తినేస్తాయి. అందుకని మీరేం చేయాలి, రా మెటీరియల్ 20,000 ఉంటే మీ ఖర్చు 10,000 ఉండాలి, పెంచుకుంటా పోవాలి. తర్వాత 20,000కి 20,000 అంటే మీరేం చేయాలి, ఇంతలా అందరూ ఇంత ఇడ్లీ ఇస్తున్నారు, మీ ఇంతలా ఇడ్లీ ఇవ్వండి, ఓన్లీ ఇడ్లీనే అమ్మండి, సక్సెస్ అవుతారు గ్యారంటీగా. కస్టమర్ కూడా మామూలుగా ₹20 2 ఇడ్లీ అయితే నువ్వు ₹15 2 ఇడ్లీ పెట్టు, అందరు ఇంత ఇడ్లీ పెడుతుంది, ఇంత ఇడ్లీ పెట్టు, మెటీరియల్ ఎక్కువ పెట్టు, వర్కర్ ఛార్జ్ తగ్గించు, ఆటోమేటిక్ నువ్వు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతావు. ఈ విషయం ఎవరికి తెలియక ఒకేసారి అన్ని కొనుక్కొచ్చి పెట్టి అన్ని మాస్టర్లు పెట్టి, ఒక మాస్టర్ రాడు, పూరి మాస్టర్ రాడు సపోజ్, పూరి ఎవరు వేయరు, పూరి కర్రీ వేస్ట్ అయిపోయింది, కర్రీ వేసేది ఒక మాస్టరు, పూరి వేసేది ఒక మాస్టరు, పూరి కర్రీ వేస్ట్ అయిపోయింది, పూరి లేదని అడుగుతారు, మళ్ళీ ఇంకో దానికోసం ఇంకో మాస్టర్ని తీసుకొచ్చి పెట్టాలి అప్పటికప్పుడు. అది బాగోపోయినా సరే మీకు కంప్లైంట్ వచ్చింది, ఎందుకంటే నీకు తెలియదు కదా అది బాగుందో బాగాలేదు, నీకు తెలియదు కదా. అందుకని నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ క్లీనింగ్, తర్వాత వంట సెక్షన్ రెస్టారెంట్. అట్లా కాకుండా ఇవాళ అందరూ ఏం చేస్తారు తెలుసా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్ ఏసీ పెట్ట, సీలింగ్ పెట్ట, ఫ్లోరింగ్లు, కప్పు అంత నీట్గా చేపిస్తాడు, కుర్చీలో కూర్చుంటా, కల్లా పెట్టుగాడ, ఆ మీద డబ్బులు ఆపలేసుకుంటానంటాడు. ఆ పని నువ్వు కాదు, ఎవరి చేతనే చేపించవచ్చు. ఆ పని ఒకటే నువ్వు చేస్తే మిగతా పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ అది, నువ్వు కుర్చీలో కూర్చోకూడదు. రెస్టారెంట్ అంటే నీకు తెలియాల్సి ఫస్ట్ క్లీనింగ్, తర్వాత టేస్ట్ గురించి, ఆ తర్వాత సర్వీస్ సప్లై, తర్వాత పర్చేజ్, లాస్ట్ కౌంటర్లో కూర్చోవాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు హోటల్ సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేయగలవు, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా చేయగలవు. 90% ఫెయిల్యూర్ అవడానికి కారణం ఇయ్యానండి. కావాలంటే చూసుకోండి, ఎక్కడైనా సరే చూసుకోండి, ఈ విధంగా చేయండి, మీరు 100% సక్సెస్ అవుతారు. నామోష్ అనకుండా, ఫీల్ అవ్వకుండా, మీ షాపు మీ హోటల్లో నువ్వు చేసిన ఏ పని చేసినా తప్పు లేదు అనుకొని నువ్వు చేయగలుగు, కష్టపడి పని చేస్తే గ్యారంటీ 100% సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వీడియో చేస్తాను. అందరికీ నమస్కారం.